సో ఇప్పుడు మనము ADY.NET కరెక్ట్ ఆపరేషన్ చూద్దాం. సో మనకు ADY.NET అనేది 2 టైప్స్గా ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కనెక్షన్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ అండ్ డిస్కనెక్టెడ్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్. ఓకే, కనెక్షన్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ అండ్ డిస్కనెక్టెడ్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్. సో ఈ కనెక్షన్ అండ్ డిస్కనెక్టెడ్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ అనేది తెలుసుకున్నాం. ఫస్ట్ మనకు వచ్చేసి కనెక్షన్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ తీసుకున్నాం. ఇందులో మనకు 3 టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. SQL కనెక్షన్ క్లాస్, SQL కమాండ్ క్లాస్ అండ్ SQL డేటా రీడర్ క్లాస్. ఇవి అన్ని 3 కూడా ప్రీ డిఫైన్డ్ క్లాసెస్. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ నేమ్ స్పేస్ కోడ్ యూజింగ్ system.data.sql client. సో ఈ నేమ్ స్పేస్లో ఈ 3 క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్. అలాగే వీటికి ప్రీ డిఫైన్డ్ క్లాసెస్తో పాటు ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ కూడా ఉన్నాయి. అవేంటి అంటే SQL కనెక్షన్ క్లాస్లో మనకు ఓపెన్ అనే మెథడ్, అలాగే క్లోజ్ అనే మెథడ్ ఉంది. తర్వాత SQL కమాండ్ అనే క్లాస్లో ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ మెథడ్, ఎగ్జిక్యూట్ స్కాలర్ మెథడ్, ఎగ్జిక్యూట్ రీడర్ అనే మెథడ్ ఉంది. తర్వాత SQL డేటా రీడర్ అనే క్లాస్లో రీడ్ మెథడ్ అనేది ఉంది. తర్వాత యాజ్ రోజ్ అనేది ఉంది. సో ఇవన్నీ కూడా మనకు ప్రీ డిఫైన్డ్ మెథడ్స్. ఓకే, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే యూజింగ్ system.data.sql client అనే నేమ్ స్పేస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఓకే, తర్వాత మనకు ఇదైతే మెథడ్స్ ఉన్నాయో SQL కమాండ్లో ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ అనే మెథడ్ వచ్చేసి మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ DML ఆపరేషన్స్. DML అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. అంటే మనకు ఇన్సర్ట్, అప్డేట్, అలాగే డిలీట్ ఇలాంటి ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది SQL కమాండ్ అనే క్లాస్. అలాగే దీని యొక్క ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ యొక్క రిటర్న్ టైప్ వచ్చేసి మనకు ఇంట్ ఉంటుంది, అంటే ఇంటిజర్ని రిటర్న్ చేస్తుంది ఇది. తర్వాత ఎగ్జిక్యూట్ స్కాలర్ అనే మెథడ్ వచ్చేసి మనకు ఇది సింగిల్ సెల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక రికార్డ్లో 101 నేమ్ సునీల్, తర్వాత శాలరీ 20,000 ఉందనుకోండి. ఇప్పుడు మనకు ఓన్లీ సింగిల్ వాల్యూ రిటర్న్ కావాలంటే లైక్ ఎగ్జాంపుల్ 101 కానీ, లేకపోతే సునీల్ అనే నేమ్ కానీ, లేదంటే శాలరీ అనే ఒకటే రికార్డ్ కానీ, అట్లా ఒక సింగిల్ సెల్ని వాల్యూని కావాలంటే అప్పుడు మనం ఈ ఎగ్జిక్యూట్ స్కాలర్ అనే మెథడ్ అనేది యూజ్ చేస్తాము. అండ్ దీని యొక్క రిటర్న్ టైప్ వచ్చేసి ఆబ్జెక్ట్ రిటర్న్ టైప్ దీన్ని. అలాగే ఎగ్జిక్యూట్ రీడర్ అనే మెథడ్ వచ్చేసి మనకు ఇది ఏం రిటర్న్ చేస్తుంది అంటే సింగిల్ రోని కానీ రిటర్న్ చేస్తుంది, లేదంటే సింగిల్ కాలమ్ని, లేదా మల్టిపుల్ రోస్ని, అలా సింగిల్ మల్టిపుల్ కాలమ్స్ని ఇట్లా రిటర్న్ చేస్తుంది. దీని యొక్క రిటర్న్ టైప్ వచ్చేసి SQL డేటా రీడర్ అనేది దీని యొక్క రిటర్న్ టైప్. ఓకే, తర్వాత మనకు ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ మనకు ఈ SQL మనము మెయిన్గా ఇది SQLని ఎందుకు వాడతామంటే మనకు ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఉందనుకోండి. ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ నుంచి బ్యాక్ ఎండ్కి మనము కనెక్ట్ అవ్వడానికి. ఎందుకనంటే మనం డేటాబేస్లో డేటాని డైరెక్ట్గా స్టోర్ చేయలేము కదా. సో దీనికి డైరెక్ట్గా డేటాను స్టోర్ చేయాలంటే బ్యాక్ ఎండ్లో మనకు ఖచ్చితంగా ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అని ఉండాలి. సో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కూడా బ్యాక్ ఎండ్కి డైరెక్ట్గా కనెక్ట్ అనేది అవ్వదు. ఓకే, డైరెక్ట్గా కనెక్ట్ అవ్వదు. సో అందుకని దాని యొక్క మీడియేటర్గా మనము ఈ ADY.NETని యూజ్ చేస్తాము. ఓకే, ADY.NET is used to create connection between front end application to back end application. ఓకే, అలాగే ఈ ADY.NET అనేది సర్వర్ సైడ్ టెక్నాలజీ. ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ కనెక్షన్ బిట్వీన్ బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్. అలాగే ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి మనకు బ్యాక్ ఎండ్లో మనకు ADY.NETలో 5 స్టెప్స్ ఉంటాయి. 5 స్టెప్స్ ఏంటంటే క్రియేట్ ది కనెక్షన్ అండ్ ఓపెన్ ది కనెక్షన్ అండ్ పాస్ ద క్వరీ అండ్ ఎగ్జిక్యూట్ ద క్వరీ అండ్ క్లోజ్ ద కనెక్షన్. ఓకే, ఈ 5 స్టెప్స్ అనేవి మేజర్ స్టెప్స్. ఇది ఫాలో అయ్యి మనము డేటాని డేటాబేస్కి పంపిస్తాము. ఓకే, అది ఏ విధంగా అంటే మనకి ఇప్పుడు జనరల్గా మనకు C# చూసుకున్నట్టయితే మనం ఒక క్లాస్లో ఉన్న మెథడ్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఒకటి చూసినట్టు మనకు ఒక 2 మెథడ్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 2 మెథడ్స్ మనము డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోలేము కదా. అది చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఎందుకంటే మనకు క్లాస్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్, మెథడ్స్ అండ్ వేరియబుల్స్. సో వాటిని యాక్సెస్ చేసుకోవడానికి కంపల్సరీ వీ షుడ్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. సో బై ద రెఫరెన్స్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ వీ విల్ కాల్ ద మెథడ్స్ అండ్ వేరియబుల్స్. ఓకే, అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకు SQL అనే క్లాస్లో
మనకు ఓపెన్ అనే మెథడ్ ఉంది, అలాగే క్లోజ్డ్ అనే మెథడ్ ఉంది. సో ఈ టూ మెథడ్స్ని మనం డైరెక్ట్గా కాల్ చేయలేం కదా. డైరెక్ట్గా కాల్ చేయాలంటే మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఎస్క్యూఎల్ అనే క్లాస్కి మనము ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే వాటి యొక్క మెథడ్స్ని మనము యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఎస్క్యూఎల్ మనకు ఇక్కడ కూడా మనకి ఎస్క్యూఎల్ కమాండ్ అనే క్లాస్ ఉంది. సో ఇందులో మనకు 3 మెథడ్స్ ఉన్నాయి. ఈ మెథడ్స్ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఆ విధంగా ఇక్కడ ఏం చేసిండు, ఫస్ట్ కనెక్షన్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఈ క్లాస్కి మనము ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ నేను చూసినట్టయితే బిఎస్ కోడ్ ఓపెన్ చేసి ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నా. న్యూ ప్రాజెక్ట్ వెబ్ అప్లికేషన్ ASP.NET వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసి దీనికి ఒక నేను క్రడ్ ఐడిఓ క్రడ్ డెమో అని ఇస్తాం. అలాగే వెబ్ ఫామ్స్ కాబట్టి వెబ్ ఫామ్స్ తీసుకున్నాం. తర్వాత క్రియేట్ చేసిన తర్వాత మనకు ఏడిఓ క్రడ్ ఆపరేషన్ అనే ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత అందు నుంచి మనము ఆపరేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. సో రైట్ క్లిక్లో ప్రాజెక్ట్ పైన రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనము యాడ్ న్యూ ఐటమ్, తర్వాత ఇక్కడ వెబ్ ఫామ్స్ కాబట్టి మనము .NET కాబట్టి వెబ్ ఫామ్ తీసుకుంటాము. సో దీని యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసి మనకు ASPXతో ఉంటుంది. సో దీనికి నేను వచ్చేసి ఫస్ట్ DML ఆపరేషన్ కాబట్టి నేను DML ఆపరేషన్కి మనకు కమాండ్ ఏంటి, ఎగ్జిక్యూట్ నాన్ క్వైరీ కాబట్టి ఎగ్జిక్యూట్ నాన్ క్వైరీ అని ఇస్తున్నా. ఎగ్జిక్యూట్ నాన్ క్వైరీ అని ఇచ్చిన. .ASPX అనేది ఎక్స్టెన్షన్. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఒకటి డిజైన్ కోడ్ ప్లస్ స్ప్లిట్ కోడ్ అలాగే సోర్స్ కోడ్ అనేది వస్తుంది. ఈ సోర్స్ కోడ్లో మనకు మన డిజైన్ అనేది ఉంటుంది. తర్వాత మనము కోడ్ని రాయాలంటే డిజైన్ కోడ్ యూజ్ చేసుకోవాలి. సో డిజైన్ కోడ్లో వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ ఏం క్రియేట్ చేస్తున్నా అంటే ఒక 2 చెక్ బాక్సెస్ తీసుకుంటా. ఫస్ట్ టేబులర్ ఫార్మాట్ తీసుకుందాం. టేబులర్ ఓపెన్ చేసుకొని ఇన్సర్ట్ టేబుల్. సో ఇందులో ఒక 7 rows తీసుకొని 2 columns. సో టేబుల్ అనేది క్రియేట్ అయింది. సో ఇందులో ఫస్ట్ ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకుందాం. ఫస్ట్ నేను ఏమేమి మార్క్ చేస్తానంటే ఫస్ట్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్, తర్వాత సాలరీ, దాని తర్వాత ఫస్ట్ అయితే తీసుకుందాం. తర్వాత ఒక 2 బాక్స్ తీసుకొని టెక్స్ట్ బాక్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాం. టెక్స్ట్ బాక్స్ 1 తీసుకుందాం. తర్వాత ఇంకో టెక్స్ట్ బాక్స్ తీసుకుందాం. తర్వాత ఇంకో టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాం. ఇది సో 3 టెక్స్ట్ బాక్స్ తీసుకున్నా. తర్వాత ఒక బటన్ అనేది తీసుకుందాం. తర్వాత ఒక లేబుల్ బాక్స్ తీసుకుందాం. సో లేబుల్ బాక్స్ తీసుకున్నా. సో ఈ బటన్కి నేను నేమ్ వచ్చేసి సేవ్ అని కానీ ఏదన్నా నేను ఎడిట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు ఎడిట్ రాస్తున్నా. తర్వాత ఇప్పుడు ఈ కోడ్ రాసుకోవడానికి దీనిపైన డబల్ క్లిక్ చేయాలి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనము కోడ్ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ఏమంటుందంటే మనం ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకు ఎస్క్యూఎల్ ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ అని ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకు కనెక్షన్ క్రియేట్ చేయాలి. సో కనెక్షన్ క్రియేట్ చేయాలంటే ఈ క్లాస్కి మనము ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఏ విధంగా కనెక్ట్ చేస్తాం, ఎస్క్యూఎల్ కనెక్షన్
కనెక్షన్ కాన్ ఈక్వల్ టు న్యూ SQL కనెక్షన్ అని టైప్ చేయగానే మనకు బటన్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఒక నిమిషం, SQL కనెక్షన్ కాన్ ఈక్వల్ టు న్యూ SQL కనెక్షన్ ఆఫ్. సో కనెక్షన్ క్రియేట్ చేసాము. సో ఈ కనెక్షన్ క్రియేట్ చేసిన తర్వాత ఇందులోనే మనము యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అనేవి ఇవ్వాలి. సో దానికన్నా ముందు మనము ఫస్ట్ టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒకటి టేబుల్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. క్రియేట్ డేటాబేస్ కరెంట్ డెమో అని పెడుతున్నా. సో టేబుల్ అని క్రియేట్ చేసుకొని మన డేటాబేస్ అనేది క్రియేట్ అయింది. చూసినట్లయితే మనకు డేటాబేస్ ఉంటుంది. రిఫ్రెష్ చేయాలి. సో ఇక్కడ మనకు కరెంట్ డెమో అనే డేటాబేస్ క్రియేట్ అయింది. సో ఇందులోకి నేను వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేస్తాను. ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ టేబుల్ EMP fname varchar of 10 ఇచ్చేసిన. fname లాస్ట్ నేమ్ varchar of 20 ఇచ్చేసి, తర్వాత సాలరీ ఇచ్చిన కాబట్టి సాల్ ఇంటర్ ఇచ్చేసిన. సో టేబుల్ అనేది క్రియేట్ అయింది. తర్వాత ఇందులో ఒక వాల్యూ ఇన్సర్ట్ చేస్తా. ఇన్సర్ట్ ఇంటూ EMP వాల్యూస్. నేమ్ వచ్చేసి నేను ABC అని ఇస్తా. తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ వచ్చేసి XYZ అని ఇస్తా. తర్వాత శాలరీ వచ్చేసి ఒక 10,000 ఇస్తా. సో ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. సో మనకు వాల్యూ చూసినట్టయితే ఇందులో ఫస్ట్ ABC, లాస్ట్ నేమ్ XYZ, శాలరీ 1000 ఉంది. సో ఇప్పుడు మనము కనెక్షన్ క్రియేట్ చేసాం. సో దీంట్లో మనము యూజర్ నేమ్ పాస్వర్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో యూజర్ నేమ్ వచ్చేసి యూజర్ ఐడి ఈక్వల్ టు మన ఫస్ట్ దీని యొక్క యూజర్ ఐడి మనకు ఇక్కడ చూసుకోవాలా ఫస్ట్ కనెక్ట్ అయ్యేటప్పుడు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు SA అనేది యూజర్ నేమ్, తర్వాత పాస్వర్డ్ అనేది ఇది ఉంటుంది. సో యూజర్ నేమ్ వచ్చి SA, తర్వాత పాస్వర్డ్ అనేది బై డిఫాల్ట్గా చాలామందికి ABC అని ఉంటుంది. అది మీ ఓన్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది పెట్టుకోండి. సో నా పాస్వర్డ్ వచ్చేసి నేను రూట్ అని పెట్టుకున్నా పాస్వర్డ్. తర్వాత డేటాబేస్ ఈక్వల్ టు నా డేటాబేస్ నేమ్ అంటే డేటాబేస్ నేమ్ వచ్చేసి నాది క్రెడ్ డెమో. సో క్రెడ్ డెమో. తర్వాత డేటా సోర్స్ ఈక్వల్ టు డాట్. సో ఇప్పుడు కనెక్షన్ క్రియేట్ అయింది. కనెక్షన్ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు కనెక్షన్ క్రియేట్ అయింది. తర్వాత కనెక్షన్ అనేది ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేయాలి కాబట్టి దాని యొక్క రిఫరెన్స్ ఏంటి మనకు కాన్ డాట్ ఓపెన్. సో కనెక్షన్ అనేది ఓపెన్ అయింది. కనెక్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు క్వరీ లాస్ట్ స్టెప్ ఏంటి మనకి, ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్రియేట్ ద కనెక్షన్ అయిపోయింది. తర్వాత పాస్ ద క్వరీ. సో క్వరీ మనకి ఇక్కడ ఉన్న క్వరీస్ అనేవి SQL కమాండ్ అనే క్లాస్లో ఉన్నాయి. సో ఇందులో ఉన్నాయి కాబట్టి ఈ క్లాస్కి మనము ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో SQL కమాండ్ ఈక్వల్ టు న్యూ SQL కమాండ్. ఇది దానికి క్రియేట్ చేసింది. తర్వాత ఫస్ట్ ఇక్కడ మనము క్వరీ అనేది క్రియేట్ చేయాలి. క్వరీ అనేది నేను స్ట్రింగ్లో కాబట్టి స్ట్రింగ్
క్వైరీ ఈక్వల్ టు ఫస్ట్ మన డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇన్సర్ట్ ఇంటూ డేటాబేస్ నేమ్ ఏంటి మనకి ఈఎంపీ టేబుల్ నేమ్ ఈఎంపీ ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ వాల్యూస్లో వచ్చేసి మనము టెక్స్ట్ బాక్స్ ఉంది కాబట్టి మనకు టెక్స్ట్ బాక్స్ నుంచి డేటా అనేది రీడ్ కావాలి కాబట్టి సింగిల్ కోట్ అండ్ డబల్ కోట్. ఇందులో మనకు టెక్స్ట్ బాక్స్ ఏంటి, మన టెక్స్ట్ బాక్స్ నేమ్ వచ్చేసి ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ ఏంటి టెక్స్ట్ బాక్స్ 1. సో టెక్స్ట్ బాక్స్ 1 డాట్ టెక్స్ట్, తర్వాత కామా, తర్వాత సింగిల్ కోట్, డబల్ కోట్, తర్వాత టెక్స్ట్ బాక్స్ 2 డాట్ టెక్స్ట్, తర్వాత ఇంకొక టెక్స్ట్ బాక్స్ ఉంది కాబట్టి సింగిల్ కోట్, డబల్ కోట్ లోపల టెక్స్ట్ బాక్స్ 3 డాట్ టెక్స్ట్. సో 3 టెక్స్ట్ బాక్స్ నుంచి మనము తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇందులో మన క్వైరీ అనేది పాస్ చేయాలి. సో మన క్వైరీ ఏంటి, క్వైరీ కాన్ అనేది తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనకు క్వైరీ అనేది తీసుకున్నాం, తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి. సో మనం డిఎంఎల్ కమాండ్స్ కాబట్టి మనము ఎగ్జిక్యూట్ నాన్ క్వైరీ అనేది తీసుకుంటున్నాం. సో జస్ట్ డాట్ ఎగ్జిక్యూట్ నాన్ క్వైరీ. సో దీని యొక్క రిటర్న్ టైప్ ఏంటి, మనకు ఎగ్జిక్యూట్ యొక్క నాన్ క్వైరీ అనేది ఇంట్ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇంట్ ఐ అనేది తీసుకుంటున్నాం. ఇంట్ ఐ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము కనెక్షన్ అనేదాన్ని క్లోజ్ చేయాలి. సో హౌ టు క్లోజ్ ది కనెక్షన్ అంటే మనకు నేమ్ ఏంటి, కనెక్షన్ నేమ్ కాన్ డాట్ క్లోజ్. సో ఈ విధంగా మనం కనెక్షన్ అనేది క్లోజ్ చేస్తాం. తర్వాత ఇప్పుడు కోడ్ అనేది రన్ చేద్దాం. సో 5 స్టెప్స్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఎగ్జిక్యూట్ క్వైరీ అనేది అయిపోయింది. ఇప్పుడు మనము దీన్ని రన్ చేసినట్టయితే మన అవుట్పుట్ చూద్దాం ఏమొస్తుంది అనేది. సో వుడ్ యూ లైక్ టు కంటిన్యూ ఎర్రర్ అనేది వచ్చింది, ఒక నిమిషం. ఎర్రర్ ఇక్కడ వచ్చింది అంటే ఇక్కడ క్లోజ్ చేయలేదు. ఓకే, ఇప్పుడు బిల్ చేద్దాం. ఇక్కడ బిల్ చేసినట్టయితే మనకు ఆ డిజైన్ పార్ట్ అనేది రావాలి. సో ఇది బేస్డ్ ఆన్ మన ఫస్ట్ టైం బిల్డ్ అవుతుంది కాబట్టి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. సో ఇట్లా మనకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, శాలరీ అనేది వచ్చింది. సో మనము మన డేటా ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేమ్ వచ్చేసి మనకు నేను రాజాని ఇస్తున్నా, లాస్ట్ నేమ్ వచ్చేసి కుమార్ అని ఇస్తున్నా, శాలరీ వచ్చేసి 20,000 ఇస్తున్నా, 20,000 ఇస్తున్నా. తర్వాత ఎంటర్ అని క్లిక్ చేసిన. ఎంటర్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మనము ఒకవేళ డేటా అనేది యాడ్ అయిన తర్వాత యాడ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనం ఇక్కడ లేబుల్ అనేది కూడా తీసుకున్నాం కాబట్టి సో లేబుల్లో కూడా మనము డిస్ప్లే చేద్దాం, అంటే డేటా ఇన్సర్ట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి. సో అది ఎట్లా చేయాలని చూస్తాం. సో ఇప్పుడు మనకు డేటా అనేది రికార్డ్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ లేబుల్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇఫ్ చేసినట్టయితే ఇఫ్ I ఈక్వల్ టు
1 అంటే ఒకవేళ రికార్డ్ అనేది ఇన్సర్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, లేబుల్ టెక్స్ట్ ఉందా, లేబుల్ 1 డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు 1 రికార్డ్ ఇన్సర్టెడ్ అని చేస్తున్నా. ఒకవేళ రికార్డ్ ఏమి ఇన్సర్ట్ అవ్వకపోతే లేబుల్ 1 డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు ఫెయిల్డ్ అని ఇస్తున్నా. ఫెయిల్డ్ అని చేసిన తర్వాత ఇప్పుడు మనము రన్ చేసినట్టయితే సో మన డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ కోడ్ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనకు వచ్చింది. ఇక్కడ నేను 101 రాజ్ శాలరీ వచ్చేసి 20,000 ఇస్తున్నా, 2,000 ఇచ్చిన తర్వాత బటన్ క్లిక్ చేయగానే మనకు అది డేటా అనేది చూపెట్టాలి. ఒకవేళ రికార్డ్ ఇన్సర్ట్ అయితే మనకు ఇక్కడ రికార్డ్ ఇన్సర్ట్ అని రావాలి. ఒకవేళ ఫెయిల్ అయినట్టయితే రికార్డు ఫెయిల్ అనేది చూపించాలి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఒకటి ఎర్రర్ అనేది వచ్చింది. సో ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఎర్రర్ నెంబర్ 40 ఓకే ఎస్క్యూఎల్ పాత్ అవుతుందో పాత్ అనేది కరెక్ట్గా లేదని చూపెడుతుంది. ఎందుకనంటే ఇప్పుడు కొన్నిటికి మనకు డేటా సోర్స్ అనేది బై డిఫాల్ట్ డేటాను తీసుకున్న కూడా వస్తుంది. కొన్ని సర్వర్స్కి డేటా అనేది కాకుండా పాత్ అనేది ఇవ్వాలి. సో ఆ పాత్ ఇవ్వాలంటే మన డేటా బేస్ ఏదైతే ఉందో ఇక్కడికి వెళ్ళేసి ఈ పాత్ ఉంది కదా, ఈ పాత్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఈ పాత్ అనేది Ctrl+C అండ్ Ctrl+V. సో ఇప్పుడు రన్ చేసినట్టయితే మనకు ఎర్రర్ అనేది రిజాల్వ్ అయిపోతుంది. సో వెయిట్ చేద్దాం. సో పేజ్ అనేది లోడ్ అవుతుంది. కొంచెం బిల్డింగ్ అనేది స్లో అవుతుంది, ఎందుకంటే ASP.NET కాబట్టి. ASP.NETలో ఇట్లా అయితే కొంచెం మనకు తొందరగా బిల్డ్ అవుతుంది. సో బిల్డ్ అయింది. ఫస్ట్ నేమ్ వచ్చేసి నేను లొకేషన్ ఇస్తున్నా, తర్వాత కుమార్ అని ఇస్తున్నా, సాలరీ వచ్చేసి 50,000 ఇస్తున్నా, 55,000. తర్వాత బటన్ క్లిక్ చేస్తే మనకు డేటా అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ నాన్ క్వైరీ అనే దగ్గర మనకు ఎర్రర్ అనేది చూపించింది. సో దీని యొక్క రిజల్వ్ అనేది ఎలా చూద్దాం. సో ఇక్కడ మనకు ఎర్రర్ అనేది ఎందుకు వస్తుందంటే మనము డేటాబేస్లో మనం టేబుల్ క్రియేట్ చేసాము అంటే ఓన్ డేటాబేస్కి, కాకపోతే ఆ డేటాబేస్ని మనం యూజ్ చేయలేదు. సో అందుకనే ఈ టేబుల్ అనేది వేరే టేబుల్లో క్రియేట్ అవ్వడం జరిగింది. అందుకని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ టేబుల్ క్రియేట్ అయిన తర్వాత ఆ టేబుల్ మనం యూజ్ చేసుకోవాలి. సో యూజ్ CRUD డెమో అని క్రియేట్ చేసి తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అప్పుడు ఈ వాల్యూస్ అన్ని ఇన్సర్ట్ చేయాలి. ఒక్కొక్క లైన్గా మనము అప్పుడు టేబుల్ క్రియేట్ చేయాలి, తర్వాత వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి, తర్వాత స్టార్ ఎంప్లాయ్ అని టైప్ చేయాలి. సో ఇప్పుడు నాకు చూసినట్టయితే నాకు ఇంట్లో ఇప్పుడు 2 రికార్డ్స్ ఉన్నాయి. తర్వాత థర్డ్ రికార్డ్ని యాడ్ చేస్తున్నాను నేను. సో అందుకోసం ఈ కోడ్ని రన్ చేస్తున్నా. సో ఇప్పుడు చూస్తే మనకు అది కోడ్ అనేది యాస్టేజ్గా రన్ అవుతుంది. సో రికార్డ్ వచ్చేసి నేను థర్డ్ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నా కాబట్టి లొకేషన్ టైప్ చేసిన లోకేష్ కుమార్, సార్ వచ్చేసి 50,000. సో బటన్ క్లిక్ చేయగానే మనకు 1 రికార్డ్ ఇన్సర్ట్ వచ్చింది. తర్వాత డేటాబేస్కి వెళ్ళి చెక్ చేసుకున్నట్టయితే చూడండి మనకు ఓన్లీ 2 రికార్డ్స్ ఉన్నాయి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP అంటే మనకు లొకేషన్ అనేది యాడ్ అయింది. సో ఈ విధంగా మనము డేటాని యాడ్ చేయొచ్చు. ఒకవేళ ఇది యాడింగ్కి, ఒకవేళ సేమ్ ఇది కోడ్ మనము అప్డేట్ కూడా అని డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ రికార్డ్ అనేది డిలీట్ చేయాలంటే ఏం లేదు,
కామెంట్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో కాకపోతే మనకు డిలీట్కి ఓన్లీ నంబర్ మాత్రం ఎంటర్ చేయాలి. సో నంబర్ ఎంటర్ చేస్తే మనకు రికార్డ్ అనేది డిలీట్ అయిపోవాలి కదా. సో డిలీట్ ఆపరేషన్ ఎలా ఉంటే మనకు బటన్ ఇస్తాము. సో బటన్లో ఎంప్లాయీ 101 అని టైప్ చేయగానే మిగతా అన్ని రికార్డ్స్ కూడా డిలీట్ అయిపోవాలి. సో ఒకటే మనకు సెల్ అనేది ఎంటర్ చేయాలి కాబట్టి అప్పుడు మనము టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేసుకోవాలి. ఒకటి టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేసుకోవాలి. సో దాని కింద మనకు డిలీట్ అనే బటన్ ఇచ్చుకొని ఆ బటన్ పైన ఎప్పుడైతే క్లిక్ చేస్తాడో అప్పుడు డేటా అనేది డిలీట్ అయిపోవాలి. సో ఇది ఆపరేషన్ అది.